సార్ ఇప్పుడు యుద్ధం అక్కడ జరుగుతుంది కదా, దాని ఇంపాక్ట్ మన పొల్యూషన్ మీద ఉంటుందా? మన వరకు రాదు కదా సార్, అది మన వరకు అంతగా ఉండదు సార్, ఓకే, మనకు ఉండదు అది. ఓకే, అది రైట్. ఆ సమస్య ఏమీ లేదు, ఉండదు. మరి ఇంకా ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి సార్? ఎందుకంటే ఈ గ్లోబల్ వార్మింగ్ ఇంకా పెరుగుతుంది కదా యుద్ధాల వల్ల. అవును, యుద్ధాల తీవ్రత వల్ల. మరి పరిష్కారం ఏంటి? ఒకవైపు ఏమో గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలని, ఒకవైపు బ్రిక్స్ దేశాలని, ఒకవైపు G11 అని, ఒకవైపు G8 అని అందరూ సమావేశం అవుతారు. బయోడైవర్సిటీ సదస్సులు జరుగుతాయి. అంతకుముందు హైదరాబాద్లో కూడా జరిగింది గ్లోబల్ వార్మింగ్ తగ్గించమని. కానీ వీళ్ళు చేస్తున్న యుద్ధాల వల్ల గ్లోబల్ వార్మింగ్ ఇంకా పెరిగిపోతుంది. పరిష్కారం ఏంటి? ఈ నాయకులు ఏం చేయాలంటే ముఖ్యంగా ప్రజలు మనము ఒక తీరు చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ఒక సామెత ఉన్నది, యథ ప్రజ తథా రాజా. అవును. అంటే ప్రజలు ఏం చేయాలంటే వీళ్ళ మీద ఒత్తిడి తేవాలి. ఓకే, మనకు బతకడానికి కావలసినటువంటి ఈ అనుకూలమైన పర్యావరణ పరిస్థితి ఉండాలి. ఓకే, తాగే నీరు హెల్దీగా ఉండాలి, తినే ఆహారం హెల్దీగా ఉండాలి, గాలి హెల్దీగా ఉండాలి. వీటిని డిమాండ్ చేయాలి మనం. ఓకే, అంతేగాని ఫ్రీ పథకాలు ఎన్ని ఇస్తావో అలాంటివి మనం డిమాండ్ చేయడం వల్ల లాభం లేదు. రైట్. అది కాబట్టి ఇది మన చేతిలోనే ఉన్నది. ఓకే, ప్రభుత్వాలు ఇప్పుడు ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అయింది. అవును. ఆ పొల్యూషన్ తగ్గించాలని ధర్నా చేసిండ్రు. అవును. అది రాత్రి చేయలేరు కదా. ఇదే సమస్య బీజింగ్లో అయినప్పుడు, ఈ సమస్య మన ఢిల్లీ కన్నా భయంకరమైన పరిస్థితులు బీజింగ్లో ఉన్నప్పుడు 20 సంవత్సరాలు కష్టపడి బీజింగ్ని ఈ ఎయిర్ పొల్యూషన్ సమస్యను తగ్గించిన. కాబట్టి అక్కడ ఏంటంటే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అదేవిధంగా ప్రజలు కూడా మోటివేట్ చేసి అది సక్సెస్ ఏం చేశారు సార్? అంటే బీజింగ్లో ఎలా చేసి తగ్గించారు అది? అక్కడ 20 years ప్లాన్ చేశారు సార్. మొత్తము చుట్టూ ఉన్న పరిశ్రమలను తీసేశారు, మన క్లీన్ అండ్ గ్రీన్ ఫ్యూయల్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు, పబ్లిక్ని మోటివేట్ చేశారు. ఓకే, ఈ విధంగా కార్యక్రమాలు ఢిల్లీలో ఇలా చేయొచ్చు. మరి మన ఇండియాలో ప్రజాస్వామ్యం కదా. అదే అంటే ప్రజాస్వామ్యం కరెక్టే, కానీ ఇక్కడ ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవునవునవును. పొల్యూషన్ ఇప్పుడు మనం చూసాం అంటే పంజాబ్లో తగ్గట్లేదు. పంజాబ్లో రైతులు అనే వాళ్ళు పంట పండించుకోవడం కామన్ అవుతుంది. ఆ పొల్యూషన్ ఢిల్లీకి వస్తుంది. ఢిల్లీలోనే వాయు కాలుష్యం ఇండియాలోనే టాప్ అవుతుంది. అవును. కానీ బీజింగ్ లాగా చేస్తే కొంచెం బెటర్. అదే సార్, దీనికి ఫస్ట్ పబ్లిక్ నుంచి అవేర్నెస్ రావాలి. పబ్లిక్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవాలి. ఓకే, ఢిల్లీలో లెక్క అప్పటికప్పుడు ప్లే కార్డ్స్ పట్టుకొని సేవ్ ఎర్త్, సేవ్ చిల్డ్రన్ అనడం వల్ల లోపం లేదు. అవును. ఈ విధంగా మీకు తెలుసో తెలియదో 20 సంవత్సరాల క్రితమే సుప్రీంకోర్టు వాళ్ళు ఈ ఢిల్లీలో ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఎన్విరాన్మెంటల్ సైన్స్ కోర్స్ అనేది అన్ని యూనివర్సిటీ కరికులంలో పెట్టిండ్రు. అందరినీ ఎన్విరాన్మెంటల్ మోటివేట్ చేయాలని చెప్పి ఆ కోర్సుని ఏ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా సీరియస్గా చెప్తలేవు. దానికి మార్క్స్ లేవు, దానికి క్రెడిట్స్ లేదు. ఆ సబ్జెక్ట్ని పెట్టి అదొక పనికిరాని సబ్జెక్ట్ అనేది చూపిస్తున్నారు. అంటే అదొక బ్రాంచ్ ఉందా సార్? మామూలుగా ఒక సబ్జెక్ట్ అండి, అది ఒక సబ్జెక్ట్గా పెట్టిండ్రు. సుప్రీంకోర్టు వాళ్ళు అందరూ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఉండాలి, మనం మోటివేట్ చేయాలి వాళ్ళను.